Cell Health, reboot your body, omega-3 oil extracted from algae, strong heart, sharp mind, healthier you. అన్ని ప్రపంచ దేశాలు అన్నీ కలిపితే మన దేశం ఒకటి. సూపర్ సూపర్. కానీ మన దేశంకి టూరిజం తక్కువ. ఎందుకు? బికాస్ ఆఫ్ పీపుల్. మన దానిలో ఒక ముద్ర పడిపోయింది, గలీజ్గా ఉంటారు, స్లమ్ ఎక్కువ ఉంటుందని. ప్రతి యూట్యూబర్ వచ్చి స్లమ్ చూపెట్టిపోతున్నాడు ఫారినర్స్, రైట్? అండ్ ఇంకొకటి ఏంటంటే మోసాలు చేయడం, సేఫ్ అండ్ సెక్యూరిటీ. నన్నే రాబరీ చేసిండు. మీరు బయట దేశాల్లో ఇలాంటి ఫేస్ చేయలేదు కదా? ఒక్కసారి కూడా ఏం జరగలేదు నాకు. ఇక్కడే మొన్న బ్రెజిలియన్ అమ్మాయి వస్తే ఆమెని చంపేసారు. మన యూరోప్ అమ్మాయి అక్కడ ఎంపీ సైడు. బ్రెజిలియన్ కపుల్ వస్తే ఇద్దరు క్యాంప్ వేసుకుంటే పాపం రాత్రి వాడిని కొట్టి ఆమెను 4-5 కలిసి బీహార్ సైడ్ అటు సైడ్ రేప్ చేసేసారు. ఈ వీడియో ఇంటర్నేషనల్ అయింది. కొన్ని లక్షల మంది వచ్చేటోళ్ళు ఎందుకు అలాంటి కంట్రీకి పోవడం ఎందుకు అని క్యాన్సల్ చేసుకుంటారు. దీనివల్ల మనకే దెబ్బ టూరిజంకి. మన దగ్గర ఒకసారి ఆలోచిస్తే బాత్రూమ్స్కి వెళ్ళాలనుకుంటే సడన్గా నువ్వు ఇప్పుడు రోడ్డు మీద పోతున్నావు, నీకు బాత్రూమ్ టాయిలెట్ అర్జెంట్ అయింది, నువ్వు చూస్తే ఎక్కడ కనబడదు, ఎత్తుక్కోవాలి. పెట్రోల్ పంప్సా లేకుంటే కాంప్లెక్సెసా, అదే అవి చూసుకోవాలి. పబ్లిక్ టాయిలెట్స్ చాలా తక్కువ మన దగ్గర. అండ్ హోటల్స్లో కూడా శానిటైజేషన్ ఉంటుంది కదా, క్లీన్లీనెస్, నీట్నెస్, వేసుకునే బెడ్స్ పైన మరకలు, అది కూడా బగ్స్ చిన్న చిన్నవి ఇవన్నీ ఉండడం, అంటే క్వాలిటీ చాలా తక్కువ ఉండడం. ఇవన్నీ ఫారినర్స్ వస్తే చాలా హైజెనిక్గా ఉంటారు వాళ్ళు, అంటే వాళ్ళ కంట్రీస్లో అంత స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు. మన దగ్గరకు వచ్చేవరకు వాళ్ళకి చూసినప్పుడు ఎందుకులే ఒక పేద దేశానికి పోవడం ఎందుకు అన్నంత ఫీల్ వస్తారు. మనది చాలా రిచెస్ట్ కంట్రీ కదా. సో నేను ఏమంటా అంటే, మనం ఎట్లనైతే బయట దేశాలు పోయి తిరుగుతున్నారో అన్ని దేశాలలో వచ్చి మన దేశం యొక్క గొప్పతనము, మన ఆర్కిటెక్చర్, మన గుళ్ళు అసలుకి ఎట్లుంటే అసలు మన గుళ్ళు, మన వరంగల్ సంబంధించిన రామప్ప కానీ, 1000 స్తంభాల గుడి కానీ, ఈ భద్రకాళి మాత, లైక్ భద్రకాళి మాత చాలా టెంపుల్స్ ఉన్నాయి ఇప్పుడు వరంగల్లో కానీ, ఇప్పుడు హైదరాబాద్లో కానీ, హంపి కానీ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ. మన సంస్కృతి, మన కాకతీయ రాజులే కానీ, మన దేవరాయలు కానీ, ఇలాంటి ఎన్నో అసలు అంతుపట్టని లైక్ ప్లేసెస్ తెలుసా. ఇప్పుడు ఒక్కొక్క పురాతన కట్టడాలు కట్టిన ఇంతవరకు పగిలిపోలేదు, చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. అప్పుడు కట్టిన మన రాజులు కట్టిన 100,000 సంవత్సరాల క్రితం ఉన్నాయి. ఇప్పుడు కట్టిన బిల్డింగ్కు పర్రెలు వాస్తున్నాయి, అంటే రంధ్రాలు ఇట్లా చీరికలు వాస్తున్నాయి. అప్పుడే ఎంత టెక్నాలజీగా వాడిరు వాళ్ళు, ఎంత గట్టిగా కట్టిర్రు. అంత పైకి రాయి ఎట్లా తీసుకుపోయారని ఇప్పటికీ పరిశాన్ అవుతాం. అంత పెద్ద రాయి ఏనుగుల ద్వారా అప్పట్లో వాళ్ళు తీసుకుపోయారు కదా. సో నేను ఏమంటా అంటే, మన దేశం కూడా అట్లా మంచిగా ట్రావెలింగ్ అవన్నిటికీ ఉంటే స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఫారినర్స్ కూడా వాళ్ళు వచ్చి ఇక్కడ కూడా సెటిల్ అయితే బాగుంటుంది కదా, వాళ్ళకు కూడా ఇలాంటి అవకాశం కనబడాలి కదా దేశంలో. సో ఈ పొలిటీషియన్స్ కానీ, ఈ సిస్టమ్ కానీ, ఇదంతా కరెక్ట్గా ఎలాంటి పొల్యూషన్ లేకుండా, ఎలాంటి ఇవి ఏమంటారు ఇది, ఈ కల్తీ లేకుండా మంచి క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్సే కానీ, బ్రిడ్జిలు కడితే కూలిపాయి, ఫ్లైట్లు కూలిపాయి, చాలా వరకు ఇట్లా జరుగుతున్నాయి కదా. ఇవన్నీ స్ట్రాంగ్గా ఉంటే ఎంత బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది. సో కాబట్టి ఇండియా కూడా అట్లా బాగుపడుతుంది, ఎంత బాగుంటుంది. అంటే ఇప్పుడు ఎంత రుచికరమైన వంటకం ఉన్నా వడ్డించేవాడు దరిద్రంగా ఉంటే మనం వేసుకోం. అటు సరిగ్గా వడ్డించకుండా మొహం ఎలా పెట్టుకుని వేసాడు అనుకోండి, మనమే తినం. సో అదే జరుగుతుంది ఇక్కడ. మంచి గొడ్డు కారమైనా కూడా తీయ ఉంటుంది. అదే ఇప్పుడు మన దగ్గర మంచి మంచి ప్లేస్లు ఉన్నా కూడా మన పీపుల్ చేసే కొన్ని మిస్టేక్స్ వల్ల, లేదంటే కొంచెం క్వాలిటీ మెయింటైన్ చేయకపోవడం వల్ల, లేదంటే బిహేవియర్ వల్ల, వీటి వల్ల కొంచెం టూరిజం దెబ్బతింటుంది. సో అది మెరుగైతే మన దగ్గర అద్భుతమైన టూరిజం. సేఫ్టీ ఫస్ట్, సేఫ్టీ ఫస్ట్. వాళ్ళు సేఫ్టీ ఫీల్ అవుతారు, సేఫ్టీ కోరుకుంటారు ఎవరు వచ్చినా కూడా. నీ కడుపు మోషన్స్ అయినా లేకుంటే నీ శానిటైజేషన్ అది ఇది లేకున్నా అడ్జస్ట్ చేసుకుంటావు, కానీ ప్రాణమే ఉండదంటే కరెక్ట్ రానే రావు కదా. అది. సో పరుగు సినిమా చూసుంటారా? పరుగు అని ఒక సినిమా వచ్చింది అల్లు అర్జున్. అందులో జయసుధ గారు ఒక డైలాగ్ ఉంటుంది అనమాట, అల్లు అర్జున్ గారిని అంటది, ముట్టికిన చక్రాలేసిన పుట్టే కదా అని. సో మీరు అలాగే ఉంటారు బేసికల్లీ. ఇప్పుడు కొంచెం పాజ్ తీసుకున్నారంటే ఏదో పెద్ద రూట్ మ్యాప్ రెడీ చేసుకుంటున్నారు. ఏంటి నెక్స్ట్ ఎక్కడికి? అయితే ఏంటి అని అంటే, ఒక తుఫాన్ ముందు ఎట్లయితే ప్రశాంతంగా ఉంటుంది అంటారు కదా. సో ఏంటంటే ఈ పీరియడ్ వచ్చేసి ప్లానింగ్. ఈ ప్లానింగ్ ఏంటంటే, ఇప్పుడు మనం వెళ్ళాలంటే రేపే వెళ్ళొచ్చు, కానీ ఆ కంట్రీకి వెళ్ళడానికి ఏం కావాలి, వీసా కావాలి.
ఆ వీసాస్ అన్నిటికీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్రైటీరియా ఉంటుంది. సో డబ్బులు మెయింటైన్ చేయడం కానీ, అకౌంట్లో స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ రాయడం కానీ, హోటల్ బుకింగ్స్ చూపెట్టడం కానీ, రోడ్ మ్యాప్ చూపెట్టడమే కానీ, ఫ్లైట్ బుకింగ్స్ చూపెట్టడం కానీ, ఏ కంట్రీలో ఏ సీజన్లో ఉండాలి, ఇప్పుడు కొన్ని కంట్రీస్ ఉంటాయి -30-40 ఉంటాయి. ఆ కంట్రీలో నువ్వు రైడే చేయలేవు, రోడ్లు మొత్తం బ్లాక్ అయిపోయి ఉంటాయి స్నో తోటి. సో కాబట్టి ఏ కంట్రీలో ఏ టైంలో ఉండాలి. ఇప్పుడు ఎడారి గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయి, ఎడారిలో ఎండాకాలం చేయలేము అసలుకి. అండ్ ఇంకొకటి, మనకి ఎండాకాలం ఉంటే వాళ్ళకి చలికాలం ఉంటుంది, వాళ్ళకి వానాకాలం ఉంటుంది, వాళ్ళకి వేరే కాలం ఉండొచ్చు. ఇవన్నీ చూసుకొని ఇవన్నిటి కంట్రీలకు వీసాలు వేసుకొని ముందే ఒక ప్లానెడ్ అంటే ఆ కంట్రీ సీజన్స్ అవేమో చూసుకొని ఆ వీసాలని అప్లై చేస్తున్నా. యూరోప్ వీసా వచ్చేసింది, ఈ టర్కీ వీసా వచ్చేసింది, అండ్ మిగతా కంట్రీలో ఆన్లైన్ డైరెక్ట్ ఈ వీసాలే, ఇంటర్నెట్ ఈ వీసా అంటే ఈ వీసా ఈజీగా వచ్చేస్తాయి, అవి ఉన్నాయి. ఇవన్నీ చూసుకోవడానికి కోసం ఈ గ్యాప్ అండ్ రూట్ మ్యాప్లు అవన్నీ చూసుకొని ప్లానింగ్ అండ్ కావాల్సిన సామాన్లు, ఆ కంట్రీలో ఎలాంటి వస్తువులు కావాలి, ఎలాంటివి అయితే సర్వైవ్ అవుతాం, ఆ కంట్రీ రూల్స్ ఏంటివి, ఆ కంట్రీ ఫుడ్ ఏంటిది, అక్కడ మెడిసిన్ ఎట్లుంటుంది, దానికి ఇన్సూరెన్స్లు ఏంటివి, ఇవన్నీ చూసుకొని దీని వెనకాల ఒక యుద్ధమే ఉంటుంది. ఆ యుద్ధం జరుగుతుంది, ఇప్పుడు అయిపోయింది, సెట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఏ దేశం చూడగలుగుతుందో చెప్పొచ్చా, రివీల్ చేయొచ్చా? చెప్పొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇండియా టు ఇంగ్లాండ్ రైడ్ స్టార్ట్ చేయబోతున్నా. ఇప్పుడు వచ్చే కంట్రీస్ ఏంటి అంటే, ఫస్ట్ ఇండియా నుండి ఫస్ట్ ఫ్రాన్స్కి వెళ్ళిపోతా. ఫ్రాన్స్ నుండి ఈ యూరోవెలో 6 అని చెప్పేసి ఒక రోడ్ ఉంటుంది. ఆ రోడ్ 7 కంట్రీలో ఏమో దాటుకుంటూ బల్గేరియాకి వస్తుంది. అంటే బ్లాక్ సీ వరకు వస్తుంది అన్నట్టు, నల్ల సముద్రం అని విన్నాం, బ్లాక్ సీ వరకు వస్తుంది. అక్కడ నుండి మనం టర్కీలోకి ఎంటర్ అయ్యి, టర్కీలో 1 మంత్లో టర్కీ నుండి అర్మేనియాకి పోయి, అర్మేనియా నుండి జార్జియాకి పోయి, జార్జియా నుండి అజర్బైజాన్ పోయి, ఇవన్నీ వచ్చేసి ఇప్పుడు నేను చెప్పిన కంట్రీస్ గల్ఫ్ కంట్రీస్ అంటారు. సో మిడిల్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్, ఏషియాలో ఇవి కవర్ చేయలే కదా అవి. తర్వాత దుబాయ్, ఖతర్, ఒమన్, సౌదీ అరేబియా ఉంటే ఆ దారిలో అవి అవి చూసుకొని తర్వాత మళ్ళీ ఫ్రాన్స్కి వెళ్ళి, ఫ్రాన్స్ నుండి మళ్ళీ ఇంకా మొత్తం 28 కంట్రీస్ సంథింగ్ ఉన్నాయి. ఈ 28 కంట్రీస్ ఏవో అవన్నీ కొన్ని యాడ్ అయినట్టున్నారు 2. సో ఆ 28 కంట్రీస్లో ఉన్న కంట్రీస్ అన్ని మెల్లమెల్లగా రౌండప్ చేసుకొని కవర్ చేసుకొని అప్పుడు ఇంగ్లాండ్కి రీచ్ అయ్యి ఇంగ్లాండ్లో కొన్ని రోజులు రైడ్ చేసి తర్వాత మళ్ళీ ఇండియాకి రావాలి. ఇది ఇండియా టు ఇంగ్లాండ్ రైడ్ అన్నట్టు. యూరప్ అండ్ మిడిల్ ఈస్ట్ ఏషియా కవర్ అవుతుంది ఈ రైడ్లో. అరౌండ్ 35 దేశాల పైన ఉండొచ్చు అనుకుంటున్నా నేను. అండ్ చూడాలి, ఈ ఒక 2-3 సంవత్సరాలు పట్టొచ్చు. దగ్గర 25,000 నుండి 35,000 వరకు కిలోమీటర్లు కవర్ అవ్వచ్చు. సో సైకిల్ ఎలా తీసుకెళ్తారు మీరు వేరే దేశం? సైకిల్ ఒకవేళ కంపల్సరీ ఫ్లై అవ్వాల్సి వచ్చినప్పుడు ఒక బాక్స్లో కార్డ్బోర్డ్లో మంచిగా మొత్తం అసెంబుల్ చేసి మంచిగా కరెక్ట్గా ఫిట్ చేసి ఆ వెయిట్ అవన్నీ చూసుకొని చెక్ఇన్లో మనతో పాటు చెక్ఇన్లో వేసుకొని మనతో పాటు స్పోర్ట్స్ ఐటమ్స్ కిందకి వస్తుంది. కొంతమంది కొన్ని బోట్స్ వేసుకొని వస్తారు ఫారినర్స్. సో కయాకింగ్ బోట్స్ కానీ అలాంటివి స్పోర్ట్స్ సంబంధించిన ఎట్లయితే మన అథ్లెట్స్ పోతారు కదా, అట్లా ఒక స్పెషల్ కేటగిరీ ఉంటుంది. ఆ స్పోర్ట్స్ దానిలో ఈ సైకిల్ని ఇంక్లూడ్ చేసుకొని మన ఇప్పుడు నా టికెట్ ఒక 40,000 అయిందంటే సైకిల్ కూడా 25,000 30,000 అవుతుంది. దానికి కూడా ఎక్స్ట్రా లగేజ్ పే కింద, ఎక్సెస్ లగేజ్ కింద పే చేసి దాన్ని నాతో పాటు అక్కడ తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ పర్మిషన్ ఏం అవసరం లేదు. సో అక్కడ మొత్తం మళ్ళీ ఫిట్ చేసుకొని అక్కడ రైడ్ స్టార్ట్ చేసినంటే ఇక మళ్ళీ సైకిల్ ఇక ఫ్లైట్ ఎక్కాల్సిన అవసరం లేదు. నైస్. సో ఇప్పుడు బ్యాక్ ప్యాక్ ఉంటుంది, ఈ బ్యాక్ ప్యాక్లో ఏముంటాయి అసలు? ఇప్పుడు సర్వైవల్ కిట్ ఒకటి ఉంటుంది కదా, ఒక్కొక్కసారి ఏది ఎదురైనా మనం బేసిక్గా సర్వైవ్ అవ్వాలంటే కొన్ని ఉంటాయి. ఫస్ట్ నా బ్యాక్ ప్యాక్లో ఒక షార్ప్ నైఫ్ ఉంటుంది, వుడ్ అయినా కట్ చేసేంత నైఫ్ ఉంటుంది టు సర్వైవ్ అన్నట్టు అది. సో యానిమల్స్ కానీ ఏమన్నా వస్తే ఒకవేళ నేనే చచ్చిపోయే సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాటి చంపేయడం, ఇంకా అంతకన్నా ఈవెన్ మనుషులైనా అంతే, తప్పదు. ఇంకా అదొకటి ఉంటుంది. అండ్ తర్వాత కెమెరాస్ అన్నీ ఇక్కడ బ్యాక్ ప్యాక్లలోనే ఉంటాయి, ముందట అవైలబుల్లో ఉంటాయి. టక్కున వీడియోస్ తీసుకోవడానికి, లేకుంటే ఛార్జింగ్ పవర్ బ్యాంకులు ఉంటాయి, పాస్పోర్ట్ ఉంటుంది, పర్స్ ఉంటుంది, క్యాష్ ఉంటుంది, ఎమర్జెన్సీగా వాటర్ ఉంటాయి, అందులో ఫుడ్ ఉంటుంది, టార్చ్ లైట్స్, ఫుడ్ ఫుడ్ ఏమైనా ఏమంటారు చిన్నగా ఇన్స్టంట్ ఎనర్జీ ఇచ్చే ఏమైనా ఫుడ్ లాంటిది ఏమైనా ఉంటే అది ఉంటుంది. ఇవే ఉంటాయి బ్యాక్ ప్యాక్లో. ఇంతవరకు అయితే ఫస్ట్ ఎయిడ్ కిట్ ఎప్పుడు క్యారీ చేయలేదు, అలాంటి అవసరం ఏం పడలేదు. మెడిసిన్ కూడా ఇంతవరకు ఎప్పుడు క్యారీ చేయలేదు, అలాంటి అవసరం అయితే ఏం పడలేదు. సూపర్, అదృష్టం చాలా. ఐ మీన్ మీకు అయినా ఒక నమ్మకం ఉంది, ఎవడొకడు ఉంటాడు అక్కడ ఆదుకోవడానికి కూడా, ఎవడొకడు వస్తాడు ఏం జరిగినా అని చెప్పి. రెగ్యులర్గా మనము సైక్లింగ్లో ఉంటాం కాబట్టి మన ఇమ్యూనిటీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇన్ని వెదర్లకు తట్టుకున్నాం కదా, కొత్త వెదర్ ఏముండదు, ఇక అన్నీ అలవాటు అయిపోయినాయి. ఏదైనా ఒక ప్రత్యేకమైన థింగ్ ఏదైనా ఉంటుంది మీ బ్యాక్ ప్యాక్లో, అది ఎవరి దగ్గర ఉండదు, ఏదైనా కొన్ని సెంటిమెంట్ కింద క్యారీ చేయొచ్చు అట్లా అంటారా? వినాయకుడు ఉంటాడు. ఎందుకంటే ఒక ఫ్రెండ్ ఇచ్చిండు,
ఉండమని దగ్గర ధైర్యంగా ఉంటుందని అట్లా ఉంటారు. అన్ని కెమెరాలు ఈ లొల్లే ఉంటుంది, అసలు ఏముండదు అలా. కెమెరాలు, డబ్బులు, ఇవే అమ్మో అవి పెద్ద తలనొప్పి. నేను లైక్ అంత స్పెషల్గా అంటే ఇంకా ఫిల్టర్ ఉంటుంది, వాటర్ ఫిల్టర్. ఇట్లా డైరెక్ట్ మురికి నీళ్ళలో కూడా ఫిల్టర్ వేసుకొని తాగొచ్చు, అది ఒకటి ఉంటుంది. సో దట్ డైరెక్ట్ వాటర్ లేనప్పుడు తాగొచ్చు. ఎక్కువ ఇబ్బంది ఫుడ్ గురించి ఉండదు కానీ ఫుడ్ ఐటమ్సే ఉంటాయి. సో ఇప్పుడు పెళ్ళి టాపిక్ వస్తే ఏంటి మీలాగే వాళ్ళు కూడా ఇప్పుడు మీకు వచ్చే అమ్మాయి కూడా ప్రపంచాలు తిరిగే ఆలోచన ఉన్న అమ్మాయినే చేసుకుంటారా? అలాంటిది ఏమన్నా ఉందా ఇంట్లో? అట్లేం లేదు బ్రో, చూడాలి. ఇక అట్లనే ఏం కాదు, మనలాంటి వాళ్ళని చేసుకోవద్దు బ్రో. ఎందుకు? అప్పుడు ఇంట్లో ఎవరు ఉంటారు? సో ఎప్పుడైతే మనకు ఆపోజిట్ ఫ్యాషన్ ఉన్న వాళ్ళని చేసుకున్నాం అనుకో, రెండు సెట్ అయితే అట్లయితే మంచిగా ఇంట్లో ఫ్యామిలీ అంతా చూసుకుంటారు. నువ్వు తిరిగా నేను తిరిగా నాకే దిక్కులేదు, నీకెడికెళ్ళి పెట్టాలి అన్నట్టుంటుంది అన్నట్టు. సూపర్ సూపర్. సో అన్నారు కదా, ఇది ఇప్పుడు ఇది ఒక జర్నీ, యాక్చువల్లీ ఇది ఒక సినిమా వాల్యూమ్ 1. సో ఇప్పుడు ఎలాగో ఇప్పుడు కూడా మన ఇంటర్వ్యూకి 3 డాట్లు పెడుతున్నాం. మళ్ళీ మీరు నెక్స్ట్ అంటున్నారు కదా ఇండియా టు ఇంగ్లాండ్. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు రావాలి, మాతో మళ్ళీ టైం స్పెండ్ చేయాలి. ఆ డాట్లు ఎలా కంటిన్యూ అవుతూ ఉంటుంది, మన జర్నీ కూడా, మన ఇంటర్వ్యూ జర్నీ కూడా కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ బ్రదర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ.